హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు మెడిటెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మహిళలందరికీ అవసరమయ్యే మంచి బ్యూటీ టిప్ మెడిసిన్తో మీ ముందుకు వచ్చానండి. ఈ ట్యాబ్లెట్స్ మహిళల్లో చాలామంది ఇప్పటికీ వాడి ఉంటారు, 50% వరకు వాడే ఉంటారు, ఇంకొంతమంది వాడకపోవచ్చు. ఈరోజు ఈ ట్యాబ్లెట్స్ గురించి మీకు పూర్తిగా నేను తెలియజేయడం అయితే జరుగుతుంది. ఈ ట్యాబ్లెట్స్ ఎలా వాడాలి, ఏ టైంలో వాడాలి, ఎంతెంత వాడాలి అనే విషయం గురించి మీకు క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్యాబ్లెట్స్ పేరు వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి. ఇవి ఆల్రెడీ మీరు వినే ఉంటారు. ఈ ట్యాబ్లెట్స్ని చాలామంది ఫేస్కి రాసుకోవడానికి, తలకు రాసుకోవడానికి డైరెక్ట్గా మెడికల్ షాప్ నుంచి పర్చేజ్ చేసి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అవి తీసుకెళ్తారు, కానీ అవి ఎలా వాడాలి, ఏ టైంలో వాడాలి, డైరెక్ట్గా వాడచ్చా వాడకూడదు అనే విషయం అయితే మీ అందరికీ తెలియదు. ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తాను. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు అయితే మీరు చూడండి. ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తే కనుక ఉపయోగాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుస్తుంది. మీకు చాలామంది ఈ ట్యాబ్లెట్స్ గురించి అయితే మీరు వీడియోలు అయితే చేశారు, కాకపోతే ఈ ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే ఎవరు మీకు ఇప్పటివరకు తెలియజేయలేదు. మీరు కంపల్సరీ ఈ వీడియో చూస్తే కనుక ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా మీరు తెలుసుకోగలుగుతారు. మన శరీరంలో ఈ విటమిన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర అయితే వహిస్తుందండి. ఈ విటమిన్ అనేది సమపాళ్లలో మన శరీరంలో లేకపోతే కనుక చాలా ఇబ్బందులు అయితే కలుగుతాయి. అవి ఏంటనేది కూడా మీరు ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఈ విటమిన్ అనేది శరీరంలోని వివిధమైన అనారోగ్యాలను తొలగించడమే కాకుండా భౌతికంగా మనం ఆరోగ్యంగా మరియు అందంగా ఉండడానికి కూడా చాలా సహాయపడుతుంది. ఈ వీడియో మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మెడిసిన్స్ గురించి పూర్తి విషయాలు అయితే మీరు తెలుసుకోండి. మీకు ఒక ముఖ్యమైన సూచన అండి, ఈ విటమిన్ అనేది ఈ క్యాప్సిల్స్ వచ్చేసి మీకు ఓన్లీ మహిళల్లోనే కాదు, జెంట్స్లో కూడా, మగవాళ్ళలో కూడా ఈ క్యాప్సిల్స్ వాడచ్చు. ఈ విటమిన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నేను ఇప్పుడు వివరిస్తాను. ముందుగా ఈ విటమిన్ వచ్చేసి మన శరీరంలోని రాడికల్స్ను తొలగించి యాంటీ ఆక్సిడెంట్గా మనకి పనిచేస్తుంది. ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ గోల్డ్ పెంచుకొని నెయిల్ పాలిష్ వేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇలా గోల్డ్ పెంచుకునే క్రమంలో కొంతమంది గోర్లు కొంచెం పెరిగి ఇరిగిపోవడం, లేకపోతే కలర్ మారిపోవడం జరుగుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి ఈ విటమిన్ చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఎలా యూజ్ అవుతుంది, ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. లెమన్ డ్రాప్స్ని ఒక స్పూన్ తీసుకోండి, హనీని ఒక స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ ఉంటుంది, మన ఇంట్లో వాడే కోకోనట్ ఆయిల్ కూడా ఒక స్పూన్ తీసుకొని ఇంకా ఈ విటమిన్ క్యాప్సిల్ని అందులో వేసి బాగా మిక్స్ చేసి ఈ గోల్డ్ పక్కన చర్మం ఉంటుంది, ఈ గోల్డ్ పక్కన చర్మాన్ని అప్లై చేసి స్మూత్గా మసాజ్ చేస్తే కనుక ఒక 10 to 15 minutesలో అది అబ్జర్వ్ చేసుకుంటుందండి ఈ చర్మం మొత్తం ఆయిల్ని. ఇలా వారానికి 2 సార్లు చేస్తే కనుక గోర్లు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి మహిళల్లో ముఖ్యంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏదైనా ఉందంటే అది జుట్టు, తల అండి. ఈ తల ఎక్కువగా పొడవుగా పెంచుకోవడానికి, ఉండడానికి, చూసుకోవడానికి, ఒత్తిగా రావడానికి వీళ్ళు చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు ఏంటంటే జుట్టు ఊడిపోవడం, పలచబడటం, అలాగే పొడిబారిపోవడం, లేకపోతే జుట్టు తెగిపోవడం, తెల్లబడటం, ఇలాంటి సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటికి కూడా ఈ విటమిన్ క్యాప్సిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది మీరు ఎలా అప్లై చేయాలంటే కనుక మనం జనరల్గా వాడే కోకోనట్ ఆయిల్ ఉంటుందండి. ఈ ఆయిల్లో ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఒక క్యాప్సిల్ మిక్స్ చేసి ఈ విటమిన్ క్యాప్సిల్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మనం తలకు పట్టించి 2 నుంచి 3 గంటలు తర్వాత వాష్ చేసినట్లయితే ఈ మిశ్రమం బాగా తలకు పట్టి తల చాలా ఆరోగ్యంగా పెరగడం అయితే జరుగుతుంది. ఇలా వారానికి 2 సార్లు అయితే చేస్తే కనుక మీకు ఈ ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలామంది బ్యూటీ క్రీమ్స్ వాడుతూ ఉంటారండి. సన్ లోషన్స్ అని, నైట్ క్రీమ్స్ అని, ఇలా చాలా రకాలు వాడుతూ ఉంటారు. ఈ క్రీమ్స్తో పాటు ఈ విటమిన్ కూడా మనం చేసినట్లయితే మంచి గ్లో వస్తుంది. మనం అనుకున్న దానికంటే బెటర్ రిజల్ట్ చాలా ఫాస్ట్గా మనం గెయిన్ చేయొచ్చు. అది ఎలా అంటే మనం వాడే క్రీమ్స్ని తీసుకొని అందులో ఈ విటమిన్ క్యాప్సిల్ని ఆయిల్ని అందులో వేసి బాగా మిక్స్ చేసి మనం అప్లై చేస్తే కనుక మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చర్మం ముడతలు పడటం. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కానీ, ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో కానీ చర్మాలు ముడతలు పడటం, లేకపోతే ర్యాషెస్ రావడం, లేకపోతే పొడి బారిపోవడం, ఇవన్నీ జనరల్గా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ విటమిన్ క్యాప్సిల్ ద్వారా ఈ సమస్యను అయితే మనం తొలగించుకోవచ్చు. ఎక్కడైతే చర్మం పొడిబారుతుందో ఆ ప్లేస్లో మనం ఏంటంటే ఒక 2 స్పూన్స్
వేడి చేసిన పాలను చల్లార్చి 1 స్పూన్ హనీ వేసుకొని 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని ఒక ఈ విటమిన్ క్యాప్సూల్ని వేసి బాగా మిక్స్ చేసి అప్లై చేసి ఒక 10 to 15 మినిట్స్ లైట్గా మసాజ్ చేసిన తర్వాత వాష్ చేస్తే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది కూడా వీక్లీ 2-3 టైమ్స్ అయితే చేస్తే మీరు మంచి రిజల్ట్ అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కళ్ళ కింద మచ్చలండి. కళ్ళ కింద ఈ ప్లేసెస్లో మచ్చలు ఉంటాయి. అది కొంతమందికి ఏంటంటే నైట్ లేట్గా నిద్రపోవడం వల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఫోన్లు వాడటం వల్ల ఎక్కువ మచ్చలు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఈ సిస్టమ్ ముందు వర్క్ చేయడం, ల్యాప్టాప్స్ ముందు వర్క్ చేయడం, లేదా ఎక్కువ ప్రెజర్స్ ఫేస్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల మచ్చలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అవి చాలా ఇరిటేటింగ్గా కనిపిస్తూ ఉంటాయండి. ఈ మచ్చలు చాలామందికి అన్ని రకాల క్రీమ్స్ వాడినా కూడా చాలా వరకు పోవు. ఇవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి కూడా ఈ క్యాప్సిల్ని అప్లై చేస్తే బాగా వర్క్ అవుతుందండి. ఇది కోకోనట్ ఆయిల్ ప్లస్ హనీ ప్లస్ లెమన్ ఈ 3 కలిపి మిక్స్ చేసి అప్లై చేస్తే కనుక మీకు ఫాస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది డైరెక్ట్ అయితే అప్లై చేస్తే మీకు రిజల్ట్ అయితే తక్కువ ఉంటుంది, అంత ఫాస్ట్గా అయితే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కళ్ళ ఆరోగ్యానికి కూడా ఈ విటమిన్ క్యాప్సిల్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. కళ్ళల్లో వచ్చే శుక్లాలు అవి రాకుండా కంటికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అయితే ఈ విటమిన్ ముందుంటుంది. రెండోది వచ్చేసి దృష్టిలోపం రాకుండా, వయసు పెరిగే కొద్దీ కొంతమందికి చూపు మందగించడం, సరిగా కనిపించకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురు కాకుండా ఉండాలంటే ఈ విటమిన్ సమృద్ధిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ విటమిన్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఈ విటమిన్ ఏదైతే ఫుడ్లో దొరుకుతుందో ఈ విటమిన్ ఫుడ్స్ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో ఇబ్బంది అయితే రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గుండె ఆరోగ్యానికి కూడా ఈ విటమిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది శరీరంలో ఉండే రాడికల్స్ని నియంత్రించడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి గుండెకి మంచి ఆరోగ్యంగా ఉండడానికి అయితే బాగా సహాయపడుతుంది. ఇది మధుమేహం ఉన్న వ్యక్తులకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. డయాబెటిక్ పేషెంట్స్, అదే షుగర్ పేషెంట్స్, వీళ్ళందరికీ కూడా రక్తంలోని ఇన్సులిన్ శాతాన్ని నియంత్రించి షుగర్ లెవెల్స్ని నియంత్రించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ క్యాప్సూల్స్ మీకు అన్ని మెడికల్ షాపుల్లోనే అందుబాటులో ఉంటాయండి. అది EVN 400 క్యాప్సూల్స్ పేరుతో అందుబాటులో ఉన్నాయి. ఇంకా కొన్ని రకాల పేర్లతో అయితే అందుబాటులో ఉన్నాయి. అవి మీకు నేను తెలియజేస్తాను. ఇవి జనరల్ మరియు జనరిక్ మెడికల్ షాపుల్లో కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇన్ లైఫ్ అనే పేరుతో కూడా మీకు ఈ ట్యాబ్లెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఇవి క్యాప్సూల్స్ వస్తాయి, బాటిల్లో వస్తాయి, 60 ట్యాబ్లెట్స్ ఉంటాయి. జేవినోస్ ప్లస్ అనే పేరుతో కూడా మీకు ఇవి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో మీకు ఏంటంటే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మీకు అవసరమైతే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా మెడికల్ షాప్ నుంచి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఈ ట్యాబ్లెట్స్ గురించి ఒక ముఖ్య విషయం అండి. ఈ ట్యాబ్లెట్స్ ఏంటంటే ఇప్పటి వరకు అందరూ బయట మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ అప్లై చేసి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ట్యాబ్లెట్స్ని మనం కడుపులోకి వేసుకున్నట్లయితే ఇంకా ఫాస్ట్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఇది మనం బాడీ మీద అప్లై చేస్తే ఎక్కడైతే కావాలో అక్కడ అప్లై చేస్తాం కాబట్టి అక్కడ ఫాస్ట్ రిజల్ట్ చూపిస్తుంది. ఇన్ కేస్ మనం బాడీలోకి వేసుకున్నట్లయితే మన బాడీ మొత్తానికి ఎక్కడైతే ఈ విటమిన్ లోపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పనిచేస్తుంది కాబట్టి లాంగ్ రన్లో అయితే దీని బెనిఫిట్స్ అయితే కనిపిస్తాయి. వాడాలి అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి అయితే మీరు ఇంటర్నల్గా తీసుకోవడం మంచిది. ముఖ్యమైన సూచనలు అండి. ఈ సూచనలు అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కంపల్సరీ పాటించాల్సిన సూచనలు. ఈ సూచనల గురించి మీకు ఇప్పటివరకు ఎవరు ఈ ట్యాబ్లెట్స్ గురించి చెప్పిన వాళ్ళు ఎవరో మీకు ఈ ఇబ్బందుల గురించి అయితే చెప్పుండరు, కానీ ఇది మెయిన్ అండి. షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కనుక, డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ ట్యాబ్లెట్స్ని కడుపులోకి తీసుకోవడం అంత మంచిది కాదు. రెండోది వచ్చేసి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్స్ని ఇంటర్నల్గా తీసుకోవడం అయితే అంత మంచిది కాదండి. రక్తస్రావం అయ్యే ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నా, ఏమైనా బ్లీడింగ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఈ మెడిసిన్ని అంతగా తీసుకోకపోవడం అయితే మంచిదండి. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్న దగ్గర నుంచి మన బ్లడ్ ఏంటంటే కొద్దిగా పలచబడడం జరుగుతుంది. ఆ పలచబడడం జరిగిన తర్వాత మనకి ఎక్కడైనా బ్లీడింగ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నా, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా బ్లీడింగ్ ఇంకా హెవీ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ ట్యాబ్లెట్స్ని అవాయిడ్ చేయండి. గతంలో క్యాన్సర్ బారిన పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్స్ని తీసుకోవడం తగ్గించండి. తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే కానీ మళ్ళీ తీసుకున్నారంటే ఆ క్యాన్సర్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యాబ్లెట్స్ ఒక సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఇవి జనరల్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్సే. ఈ ట్యాబ్లెట్స్ పడకపోతే కనుక మీకు వికారం వచ్చే అవకాశం ఉంది, వాంతులు వచ్చే అవకాశం ఉంది, విరోచనాలు అయ్యే అవకాశం కూడా ఉందండి, నెక్స్ట్ బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉందండి. ఇది అందరికీ రావు, ఎక్కడన్నా ఒక 10% రావచ్చు, రాకపోవచ్చు. ఇన్కేస్ వస్తే కనుక మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని అయితే సంప్రదించండి. ఇప్పటి వరకు నేను తెలియజేసిన మెడిసిన్స్ గురించి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇంకేదైనా మెడిసిన్స్ గురించి మీకు తెలియనట్లయితే అది మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఆ మెడిసిన్స్ గురించి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా ట్యాబ్లెట్స్ గురించి కానీ, మెడిసిన్స్ గురించి కానీ, క్యాప్సూల్స్ కానీ ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి మెసేజ్ చేయండి. నేను మీకు అందుబాటులో ఉంటాను. సూచనలు అయితే ఇవ్వడం జరుగుతుంది.